హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. సో ఆర్ఆర్బి పీఓ అలాగే అసిస్టెంట్ మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మనం డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్ ఒకటి డిస్కస్ చేసుకుందాం. రైట్, టోటల్ 5 సెట్స్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ వీడియో సెషన్లో మాట్లాడుకుంటాం. రైట్, ఎస్, కంప్లీట్ ప్లెయిన్ డేటా ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో లాజికల్ డేటా అలాగే అర్థమెటిక్ బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చేయడానికి ట్రై చేస్తాం. రైట్, ప్రస్తుతానికైతే ఫస్ట్ సెషన్ కంప్లీట్గా ప్లెయిన్ డేటా గురించి మాట్లాడుకుంటూ ముందరికెళ్దాం. రైట్, ఎస్, వెరీ గుడ్. సో ప్రీవియస్ ఇయర్స్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అనుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనం ఇక్కడ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. రైట్, ఎస్, హియర్ ఇస్ ద ఫస్ట్ సెట్. The table given below shows the number of male and sum of female and kids together in 5 different societies. 5 different societies గురించి మాట్లాడుతున్నారు. Total number of male, difference between number of female as kids, percentage of number of kids as a percentage of number of kids. Very good. It shows the difference కూడా అలాగే sum of number of female and together. Very good. ఇది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. కిడ్స్ని బేస్ చేసుకొని పర్సంటేజ్ మాట్లాడుతున్నారు. సెకండ్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. కిడ్స్ కనుక 100% అయితే డిఫరెన్స్ ఐదర్ 120 ఆర్ 80 ఫీమేల్, ఇలాగే చెప్పుకుంటూ నోట్ పాయింట్లో ఒకటి మెన్షన్ చేశారు చూడండి. నెగిటివ్ సైన్ రిప్రజెంట్స్ కిడ్స్ లెస్ దాన్. వెరీ గుడ్. నెగిటివ్ సైన్ రిప్రజెంట్స్ కిడ్స్ లెస్ దాన్ ఫీమేల్. పాజిటివ్ సింబల్ కిడ్స్ గ్రేటర్ దాన్ ఫీమేల్ అవుతుంది ఆటోమేటిక్గా. రైట్, ఎస్. సో ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేసి టేబుల్లోకి మాట్లాడుకుందాం. ఎస్. సో 20% అంటే 1/5, 16 2/3 1/6, 20% 1/5, 50% 1/2. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ మెయిల్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుంటున్నాను. 168, 280, 140, అలాగే నెక్స్ట్ 42. వెరీ గుడ్. సో నెగిటివ్ సింబల్ కిడ్స్ లెస్ దాన్ అంటే ఇక్కడ 6 ఉండాలి. కిడ్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ డినామినేటర్ రిప్రజెంట్స్ కిడ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 1/6, 6 అయితే 5 అవ్వాలి. వెరీ గుడ్. నెక్స్ట్ 1/5 పాజిటివ్ సింబల్ కాబట్టి 5 అయితే 1 తగ్గి 4 అవ్వాలి. నెక్స్ట్ నెగిటివ్ సింబల్ కాబట్టి 2, 1 పెరిగి 3 అవ్వాలి. 3:2. రైట్. 6:5 టోటల్ 11 parts. 11 48 times 11, 4 times 44, 8 remaining 48 times. 48 5 times 240, 288. వెరీ గుడ్. నెక్స్ట్ టోటల్ 11 parts 440 అంటే 4 times 11, 4 times 44, 6 4 times 24, 5 4 times 20. వెరీ గుడ్. Total 9 parts, 9 7 times 63, 5 7 times 35, 4 7 times 28. Total 5 parts, 120, 24, 24 2 times 48, 24 3 times 72. కరెక్ట్, ఎస్. ఇన్ఫర్మేషన్ అయితే డీకోడ్ చేసేసుకున్నాం. క్వశ్చన్స్ మాట్లాడేసుకున్నాం ఇంకా ఫాస్ట్గా. ఎస్. ద నెంబర్ ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ సొసైటీ. ఎస్ గురించి మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ PQRSRT మాత్రమే ఉన్నాయి. ఎస్ గురించి మాట్లాడుతున్నారు. వైర్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ కిడ్స్ ఇన్ సొసైటీ పి కిడ్స్ కంటే టోటల్. ఎస్ టోటల్ గురించి చెప్తే twice that of 2 times that of 240, which is 480. Very good, very good. Next, if the ratio of male to female in society yes is and the number of kids were 130, kids 130 చెప్తున్నారు. రైట్.
అంటే మేల్ ప్లస్ ఫీమేల్ ఏమవుతారు? టోటల్‌లో నుంచి కిడ్స్ సబ్‌స్ట్రాక్ట్ చేసేద్దాం. 480 నుంచి 130 సబ్‌స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 350. This is in the ratio 3:4, total 7 parts. 7 parts 35 అంటే 7 5 times 35. మేల్ వచ్చేసి 37 times 21. ఫీమేల్ 7 5 times కదా, 3 5 times 15, 4 5 times 20, right? Then find the number of male in society. Yes లో male కావాలి, which is 150. Simple question, right? Yes. Next question. If A represents a difference between the number of female in society P and T together, okay, the difference between female in society P and T, difference is here 288 72. A is 288 minus 72, which is a 216. And B represents number of kids in together. R and Q, kids together 240 plus 350. Difference అక్కడ కూడా, right? 350 minus 240. 350 minus 240, which is 110. Very good. Find the value of A plus B. A plus B is 326. 326 is my final answer. Super. Done. Very good. Next question. Average number of females in society Q and R together is equal to. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అండ్ ఆర్ యావరేజ్ మాట్లాడితే 40 ఎక్స్ట్రా ఉంది, 240. వెరీ గుడ్. 240 is the required average. Number of female in society R. సొసైటీ ఆర్లో ఉన్న ఫీమేల్ కాదు. నెక్స్ట్ ఫీమేల్ ఇన్ సొసైటీ క్యూ, అది కూడా కాదు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కిడ్స్ ఇన్ సొసైటీ టీ, కాదు. నెంబర్ ఆఫ్ కిడ్స్ ఇన్ సొసైటీ పి. ఎస్, నెంబర్ ఆఫ్ కిడ్స్ ఇన్ సొసైటీ పి. That is my answer. Very good. Very good. Next question. Find the ratio of number of people in society R and the number of kids in society T respectively. Number of female in society R 280. Number of kids in society T 48. Very good. 12 క్యాన్సిల్ చేస్తే 12 2 times 24 40 అవట్లా. వెరీ గుడ్. 8 6 times 48. Yes, 8 6 times 48. 8 4 times 8 3 times 24 35. 35 is to 6 is my final answer. 35 is to 6 is my final answer. Divide with 8. Very good. Next one. Find the number of male and female in society Q. Society Q lo male 280, 200, 480 is my final answer. 480 is the final answer for this question. Done. Very good. Very good. Next. Case let మాట్లాడుకుందాం. In a school survey, it was discovered that some students are interested in one or more activities: singing, dancing, painting. Very good. Very good. One or more అనగానే Venn diagrams మాట్లాడుకోవాలి. Out of the total students, the number of students who were singing, dancing, percentage mention చేశారు. The number of students who are not interested in 25% ఓన్లీ సింగింగ్లో ఎంతమంది అయితే ఉంటారో దానిలో 25% నన్ ఆఫ్ దీస్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. వెరీ గుడ్. ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ఓన్లీ సింగింగ్, ఓన్లీ డాన్సింగ్, సింగింగ్, పెయింటింగ్ ఈజ్ వెరీ గుడ్. 10% స్టూడెంట్స్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ ఇది ఉంది కదా, రైట్ రైట్.
వెన్ డయాగ్రామ్స్ కాబట్టి వెన్ డయాగ్రామ్ నోట్ చేసేసుకున్నాం. అలాగే నన్ అనే సర్కిల్ కూడా ఉంది. రైట్. సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్. సింగింగ్, డాన్సింగ్, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్. X%, X minus 5%, painting also X minus 5%. Very good, very good. The number of students who are not interested in any of the దీన్ని ఒక్కసారి పక్కన పెడితే నెక్స్ట్ చూడండి, ఓన్లీ సింగింగ్, ఓన్లీ డాన్సింగ్. అలాగే ఓన్లీ సింగింగ్లో 25%, హూ ఆర్ నాట్ ఎనీ ఓన్లీ సింగింగ్. ఓన్లీ సింగింగ్లో 25% తీయాలి కాబట్టి ఓన్లీ సింగింగ్ విచ్ ఈజ్ 4A అనుకుంటున్నా. డన్. ఎస్. ఓన్లీ డాన్సింగ్ 2A అవుతుంది, 6A అవుతుంది. వెరీ గుడ్. సో దీనిలో 1/4 వాల్యూ అంటే ఇక్కడ ఏ రాయాలి. వెరీ గుడ్. Done. 10% of the total students are interested in both the singing and painting. సింగింగ్ అండ్ పెయింటింగ్ ఈ టోటల్ వచ్చేసి, సింగింగ్ అండ్ పెయింటింగ్ టోటల్ వచ్చేసి నాకు రైట్, సింగింగ్ అండ్ పెయింటింగ్ టోటల్ వచ్చేసి ఈ వైట్ కలర్ ఏదైతే మెన్షన్ చేస్తున్నానో ఆ టోటల్ 10%. ఈచ్ స్టూడెంట్ హూ సింగింగ్ అండ్ పెయింటింగ్ ఆల్సో లైక్ డాన్సింగ్. ప్రతి స్టూడెంట్ సింగింగ్, పెయింటింగ్ లైక్ చేసే ప్రతి స్టూడెంట్ డాన్సింగ్ని కూడా లైక్ చేస్తున్నట్ట. రైట్. అంటే ఇది 0%, ఇది 10% అవ్వాలి. రైట్. అంటే ఓన్లీ సింగింగ్ అండ్ పెయింటింగ్ బట్ నాట్ డాన్సింగ్ అనేవాళ్ళు లేరు అని మెన్షన్ చేసినట్టు అక్కడ. రైట్. ఇది 0%, ఇది 10%. రైట్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు నేను రైట్ టోటల్ 100% వాల్యూ మాట్లాడుకోవచ్చేమో. రైట్. రైట్. X% కంప్లీట్ సింగింగ్ X%. ఇక్కడ టోటల్ వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూ X minus 5%. రైట్. రైట్. ప్లస్ ఏ వాల్యూ కూడా రావాలి. ఓకే, 1 2 3 4 వాల్యూస్ అయితే వచ్చినాయి నాకు. వెయిట్. ఫోర్ ఏ ప్లస్ 6A ప్లస్ ఈ టోటల్ X minus 5% plus A is equal to 100%. Correct? Correct? Yes. Yes. So X minus 5A (11A) plus X% is 105%. 11A plus X% is 105%. Okay. Next. సింగింగ్ అండ్ డాన్సింగ్ అండ్ పెయింటింగ్ ఈ వాల్యూ మాట్లాడడానికి ట్రై చేద్దాం. రైట్. డాన్సింగ్ అండ్ పెయింటింగ్
బట్ నాట్ సింగింగ్. వెరీ గుడ్. ఎక్స్ పర్సంటేజ్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి అక్కడ నుంచి. టోటల్ 100%. ఓకే, రైట్. ప్లేస్. ఓకే, రైట్. ఓకే, జస్ట్ ఈ వాల్యూ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చూడండి, సింగింగ్ మొత్తం అంతా కలిపితే ఎక్స్ పర్సంటేజ్, సింగింగ్ సర్కిల్ ఒక్కటే చూసుకుంటే ఎక్స్ పర్సంటేజ్, విచ్ ఈజ్, దీన్ని కొంచెం తక్కువగా రాసుకుంటే 11A ప్లస్ 11A plus x percentage is 100%, 105 percentage, correct? So x percentage would be 105 minus 11A, 105% minus 11A. Very good. So ikkada x value is 105% minus 11A, right? ఓన్లీ సింగింగ్ అండ్ డాన్సింగ్ అండ్ పెయింటింగ్ ఈ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే టోటల్ 100%లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోదాం మిగిలిన వాల్యూస్ అన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగింగ్ మొత్తాన్ని తీసి పక్కన పెడేస్తున్నా. 105% మైనస్ 11A. తర్వాత 6A 2A, 6A 2A, బయట ఉన్న ఒక A, రైట్? ఈ వాల్యూ వచ్చేసి ఓన్లీ సింగింగ్ అండ్ పెయింటింగ్. సింగింగ్ అండ్ పెయింటింగ్ వాల్యూ వచ్చేసి ఇది, రైట్? సింగింగ్ అండ్ పెయింటింగ్ బట్ నాట్, సారీ, డాన్సింగ్ అండ్ పెయింటింగ్ బట్ నాట్, డాన్సింగ్ అండ్ పెయింటింగ్ బట్ నాట్ సింగింగ్. ఈ వాల్యూ, దిస్ ఈజ్ టోటల్ 100%లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళా, రైట్? ఇదంతా 9A 9A 2A 2A మైనస్ 5%, 2A మైనస్ 5%. ఇక్కడ వాల్యూ వచ్చేసి 2A మైనస్ 5%. డన్. ఎస్, ఎక్స్ మైనస్ 5% అంటే ఇక్కడ నుంచి మళ్ళీ -5 చేస్తే 100% మైనస్ 11A, కరెక్ట్? ఎక్స్ మైనస్ 5% అంటే ఇక్కడ ఎక్స్ పర్సంటేజ్ తెలుసు, 105 మైనస్ 11A అని చెప్పేసి ఎక్స్ మైనస్ 5 తగ్గించాలి పర్సంటేజెస్లో, రైట్? ఎస్. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ 10%, 0% ఎక్కడ ఉంది? 10% ప్లస్ 2A మైనస్ 5% ప్లస్ 6A is equal to 100% minus 11A, right? Yes, very good. So 100%, 10%, 5% సబ్స్ట్రాక్ట్ అయింది కాబట్టి సింపుల్గా 95% రిమైనింగ్. ఇక్కడ 6 ప్లస్ 2, ఓకే, ఈ రెండు 8, 19A అంటే ఏ వాల్యూ 5. వెరీ గుడ్. A is 5. Super. So now 4A, 4 5 times 20, 2A 2 5 times 10 percentage, percentage లో మెన్షన్ చేయాలి 10%, 2A minus 5%, 5%, A value 5 కాబట్టి, రైట్? ఎస్. 6A 6 5 times 30%, వెరీ గుడ్. ఏ వాల్యూ 5%. ఇక్కడ టోటల్ వచ్చేసి 105 మైనస్ 11A 55 అంటే దిస్ ఈజ్ 50%. సో దిస్ ఈజ్ 45%, దిస్ ఈజ్ 45%. వెరీ గుడ్. ఆల్రెడీ టోటల్ ఇక్కడ టోటల్ 50 రావాలి, 30 ఉంది అంటే రిమైనింగ్ 20%. 20 ప్లస్ 10 ప్లస్ 10 40, 45 సెట్ అయింది. నెక్స్ట్ 30 ప్లస్ 5 35, 45.
మొత్తం అంతా సెట్ అయింది, రైట్? ఎస్. ఇంకోసారి మాట్లాడదామా? ఇంకొకసారి చెప్తాను చూడండి. సేమ్ ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్? 3 సర్కిళ్ళు, ఓకే. ఒకటి సింగింగ్, 2 డాన్సింగ్, అలాగే 3 పెయింటింగ్, రైట్? సో ఈ మూడిటితో పాటు నన్ అనే సర్కిల్ కూడా ఉంది, రైట్? ఆల్రెడీ ఇందాక ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి నన్ అనే సర్కిల్ కూడా రాసుకుంటున్నా, ఓకే. సో సింగింగ్ వచ్చేసి x%, డాన్సింగ్ పెయింటింగ్ x-5% మాట్లాడుతున్నారు, రైట్? అలాగే ఇక్కడ రేషియో మెన్షన్ చేశారు, ఓకే. దీనిలో 1/4 వాల్యూ ఇక్కడ రాయాలి కాబట్టి ఇక్కడ 4a రాస్తున్నా. 4a రాయడము అంటే 2 parts 4 అయింది. సో అందుకని 1 part ఈజ్ ఓన్లీ డాన్సింగ్ 2a అవుతుంది. దిస్ ఈజ్ 6a అండ్ 1/4 వాల్యూ నన్ ఆఫ్ ది అబౌవ్ కాబట్టి 25% those who are not in only any of the 3 activities is a 25% only singing లో 25% నన్ను రాయాలి, రైట్? వెరీ గుడ్. అలాగే 10% వాల్యూ ఇక్కడ, 0% వాల్యూ ఇక్కడ. ఈ సెంటెన్స్ మీనింగ్ అది. 10% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్ అండ్ పెయింటింగ్. సింగింగ్ అండ్ పెయింటింగ్ అంటే ఈ టోటల్ పార్ట్. అలాగే ఈచ్ స్టూడెంట్ బోత్ సింగింగ్ అండ్ పెయింటింగ్ ఆల్సో లైక్స్ అంటే సింగింగ్ పెయింటింగ్లో ఉన్న వాళ్ళు ఓన్లీ సింగింగ్ పెయింటింగ్ లేరు, సింగింగ్ పెయింటింగ్ డాన్సింగ్తో కలిపి ఉన్నారు, రైట్? ఎస్. ఈ లాస్ట్ సెంటెన్స్ మీనింగ్ అది. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, నాకు ఈ టోటల్ వాల్యూస్ యాడ్ చేసి ఇదంతా కలిపితే టోటల్ 100% అయినా 4a ప్లస్ 6a ప్లస్ a, ఈ మూడు బయట ఉన్న వాల్యూస్, ఈ సర్కిల్ మొత్తం x-5%. డన్, రైట్? నన్ అనే సర్కిల్ కొంచెం పైన రాసుకుందాం, కొంచెం ప్లేస్ వస్తుంది, రైట్? ఏ నన్, వెరీ గుడ్. సో ఇప్పుడు 4a ప్లస్ 0 ప్లస్ 6a 11a ప్లస్ x-5%, x-5% is a total 100%. Then 4a plus 6a 10a plus 11a ప్లస్ ఈ టోటల్ వాల్యూ డాన్సింగ్ అనే సర్కిల్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాం, రైట్? ఇప్పుడు x% కనుక తీసుకుంటే ఈ 5 అటువైపు వెళ్ళి 105% మైనస్ 11a అవుతుంది. అంటే సింగింగ్ వాల్యూ ఈజ్ 105% మైనస్ 11a. ఇప్పుడు ఈ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ఓకే. అంటే పెయింటింగ్, డాన్సింగ్ అండ్ పెయింటింగ్ బట్ నాట్ సింగింగ్, డాన్సింగ్ అండ్ పెయింటింగ్ బట్ నాట్ సింగింగ్. టోటల్ ఈజ్ 100%, అందులో నుంచి టోటల్ ఈజ్ 100%, అందులో నుంచి రిమైనింగ్ వాల్యూస్ సబ్స్ట్రాక్ట్ చేసుకొని ముందరికి వెళ్ళిపోతున్నా. రిమైనింగ్ వాల్యూస్ అంటే ఏంటంటే అవి, ఫస్ట్ ఈ టోటల్ సింగింగ్ అనే సర్కిల్ మొత్తం రాసేసుకుంటున్నాను, విచ్ ఈజ్ 105 మైనస్ 11a. టోటల్ సింగింగ్ సర్కిల్ రాసేసా. అలాగే పెయింటింగ్ సర్కిల్ దీన్ని యాడ్ చేసుకోవాలి, అలాగే డాన్సింగ్ సర్కిల్ యాడ్ చేయాలి, నెక్స్ట్ నన్ను కూడా యాడ్ చేసుకోవాలి. 2a, ఫస్ట్ వన్ 2a, నెక్స్ట్ a. వీటన్నిటిని టోటల్ 100%లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు కావాల్సిన ఈ వాల్యూ వస్తుంది, రైట్? ఎస్. ఈ వాల్యూ ఏమైపోతుంది ఇక్కడ, 100 మైనస్ 105 మైనస్ 5%, ఇక్కడ 9 2a మైనస్ 5% అయిపోయింది. వెరీ గుడ్. ఈ వాల్యూ వచ్చేసి 2a మైనస్ 5%. ఇప్పుడు దీనిలో ఈ సర్కిల్ మొత్తం వాల్యూస్ తెలుసు, అలాగే x-5% అంటే -5 చేస్తే 100 మైనస్ 100% మైనస్ 11a అనే వాల్యూ కూడా తెలుసు. ఈ టోటల్ వచ్చేసి
100 minus 11a. 10% plus minus 5% అంటే 5% plus 8a. 5% plus 8a is 100% minus 11a. వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి నాకు 19a is 95%, a వాల్యూ is 5%. a 5 అయిపోతే 4 5 times 20, 10, 2a వాల్యూ 10%, a value 5%, next 2a minus 5, 5%, 6a 35%, సో ఈ టోటల్ వచ్చేసి 45%, ఈ టోటల్ వచ్చేసి 45%, 45 అంటే 20 అయిపోయింది, 25 అయిపోయింది, రిమైనింగ్ 20, 20, 20, 40, 10, 50. ఎస్, దిస్ టోటల్ ఈజ్ 50%. వెరీ గుడ్, వెరీ గుడ్. డన్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. Here is the first question. If the total number of students in the school is 3000, what is the students who are interested in both singing and painting but not dancing? సింగింగ్ పెయింటింగ్ కావాలి బట్ నాట్ డాన్సింగ్ అంటే 0%. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు, రైట్? చూడండి, సింగింగ్ కావాలి అలాగే పెయింటింగ్ కావాలి బట్ నాట్ డాన్సింగ్ అంటే ఈ సర్కిల్ 0%. 0%. వెరీ గుడ్. The number of students who are interested only painting, which is a 30%, is what percentage of who are interested in all the three activities? 10% divided by 10% into 100, which is 300%, which is 300%. What is the value of x? X value is 50. X value is 50. Very good. Done. Super. Next question మాట్లాడదాం. Yes, next one. Next set of data interpretation. ఏం చెప్తున్నారు? The bar graph given below shows the number of shares purchased by 5 different people. Very good. It also shows a total amount invested in shares by each of these people. Very good. Number of shares purchased, total amount invested. Number of shares purchased is equal to total amount price on one share. Price of one share కావాలి అంటే total amount divided by number of shares purchased. ప్రైస్ ఆఫ్ వన్ షేర్ మాట్లాడాలి అంటే ఈ వాల్యూని అటు తీసుకుని వెళ్తాం, అది టోటల్ అమౌంట్ డివైడెడ్ బై అంటే టోటల్ అమౌంట్ ఇన్ హండ్రెడ్స్. టోటల్ అమౌంట్ ఈజ్ ఇన్ హండ్రెడ్స్, విచ్ ఈజ్ ఈ వాల్యూ వచ్చేసి 120 కాబట్టి 1200, 120 00 12,000, 80 00 8,000, అలాగే 240 00 240 00 2400, 24,000 సారీ, రైట్? సో ఆన్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళే, రైట్? ఓకే, క్వశ్చన్ని బట్టి ఆన్సర్ మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ వన్, ఇఫ్ విపిన్ సోల్డ్ 40% of the share at 25% profit while the remaining at a loss, what is the overall profit or gain? విపిన్ గురించి మాట్లాడుతున్నారు, రైట్? 40% 2:3 రేషియో అనుకుంటా, ప్లస్ 25% మైనస్ 15%. ఓవరాల్ దెర్ ఈజ్ ఏ పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలీదు. రేషియో ఈజ్ 2:3. వెరీ గుడ్. ఇక్కడ 25 మైనస్ ఏ minus of minus a 15 is 3:2. రెండింటిని యాడ్ చేస్తే 5 parts 40.
2 parts 16, A value 1%, A value is 1%, A plus 15 is equal to 2 parts which is 16, 25 minus A is 3 parts, 3 parts value వచ్చేసి 24, exact గా difference 1%, amount is విపిన్ కి 80 rupees, 80 rupees, right, 8,000, అందులో 1% లాస్ అంటే తను ఇన్వెస్ట్ చేసింది, రైట్, 1%, 80 rupees, 80 rupees is the final answer for this question. ఇన్వెస్ట్ చేసింది 8,000, అందులో వచ్చింది లాస్ 1%, 1% is rupees 80. Very good. Next question. If another person, Karthik, purchased 25% more shares than Abhishek and the value of 20% is less than Vipin, what is the total amount required to purchase? Very good. Abhishek కంటే నెంబర్ ఆఫ్ ఎన్ని 25%, 1/4 అంటే 500. అలాగే నెక్స్ట్ 20% లెస్ దెన్ విపిన్, విపిన్ కంటే 20% లెస్, విపిన్ 80, రైట్. విపిన్ 8,000తో పర్చేస్ చేశాడు, 20% లెస్ అంటే 16 లెస్, వెరీ గుడ్, విచ్ ఈజ్ 64. Value of a share is 20% less than ప్రైస్ ఆఫ్ ఎ షేర్. ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్ చేసింది విపిన్, ఇన్వెస్ట్ చేసింది, రైట్, రైట్, 500 షేర్స్ పర్చేస్ చేశాడు, రైట్, 40% ఆఫ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 8,000, అలా టోటల్ 200 షేర్స్ ఇన్వెస్ట్ చేశాడు, రైట్, ఎస్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే నా ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్, ఎస్. 00 00 00 00 4 8 2 times 16 16 5 times 80 8,000 16 5 times 80 8,000 40% ఎందుకు వేసాం, 20% లెస్ అంటే 80% కదా, దీనికి డబల్ 80%, సారీ, సో 2 4 times 16,000, 16,000 is the final answer. Done, right, okay, very good, very good. Next question. 25% more shares than Abhishek. Abhishek 400, 25% అంటే ఒక 100 extra, right? Yes, yes, very good. Next question. If X represents total shares purchased by Shivangi and Rajiv, Shivangi and Rajiv number of shares, very good, X is equal to శివాంగి అండ్ రాజీవ్, రాజీవ్ వచ్చేసి 500, శివాంగి వచ్చేసి 320, 500 320, ఎక్స్ వాల్యూ 500 plus 320 which is 820, very good. Then find the difference between the number of shares purchased by Pankaj and X. Pankaj 600, Pankaj 600, difference is
220. Difference is 220. Very good. Very good. Next question. Find the ratio of value of each share of Vipin and Rajiv together to each share price on Pankaj and Abhishek. Very good. Vipin and Rajiv. Very good. తను టోటల్ 12,000 స్పెండ్ చేశాడు. 120 పక్కన 00 అలాగా 500 షేర్స్ ప్లస్ రాజీవ్ విపిన్ టోటల్ 200 షేర్స్ 8,000 స్పెండ్ చేశాడు టోటల్ అమౌంట్. ఇది ఒక పార్ట్. ఈజ్ టు సెకండ్ వాల్యూ వచ్చేసి నాకు పంకజ్ అభిషేక్ టోటల్ 600 3,380 00 upon 600 plus Abhishek Pankaj 3,600 sorry 36,000. Very good. This is మధ్యలో ఇంకో లైన్ ఉన్నట్టుంది కదా. ఎస్ 36,000. నెక్స్ట్ 400. ఈ పర్సన్ వచ్చేసి మధ్యలో లైన్ ఏం లేదు కాబట్టి విచ్ ఈజ్ 180 00 24 plus 40 6 times 36 4 times 4 5 times. Very good. 64 is to 105. Correct. 64 is to 105. 64 is to 105 ఎక్కడా లేదనుకుంటా. None of this is the final answer for this question. Very good. Very good. Next question. The value of each share of Shivangi is what percentage less or more than each share of price of one share మాట్లాడాలి. రైట్. శివాంగి తను ఎంత స్పెండ్ చేసింది? 2 లైన్సా 3 లైన్సా ఇవి? 1 2 టోటల్ 320. కరెక్ట్. తను స్పెండ్ చేసింది 240 00 00 8 4 times 8 3 times 475. Very good. అలాగే అభిషేక్ ఆల్రెడీ ఇందాక మాట్లాడినట్టున్నాం. లాస్ట్ పర్సన్ విచ్ ఈజ్ 45. Abhishek is 45. More or less required percentage 30 by 45 into 100. 2/3 which is 66 2 by 3%. 2/3 value 66 2 by 3%. Very good. Very good. Done. Yes. Next set. First line graph represents data regarding excess of male population over female population in different towns in 2018. 2018లో మేల్ కంటే ఫీమేల్ ఎంత ఎక్కువ ఉన్నారు అనే విషయం మాట్లాడారట. అలాగే సెకండ్ గ్రాఫ్ లైన్ లిటరేట్ మేల్ పాపులేషన్. మేల్లో వచ్చేసి లిటరేట్ ఇల్లిటరేట్ ఫీమేల్ గురించి సపరేట్గా మాట్లాడారు. రైట్. టేబుల్ డ్రా చేసేసుకుందాం. మెయిల్లో టోటల్ లిటరేట్ ఇల్లిటరేట్, ఫీమేల్ పాపులేషన్లో లిటరేట్ ఇల్లిటరేట్ గురించి ఏం మాట్లాడాలా, టోటల్ పాపులేషన్. రైట్.
Yes. So for suppose total populations ఇక్కడ ఏ అనుకుంటే ఏ బి సి డి ఈ ఎఫ్ మేల్ ఆర్ ఎక్సెస్ దాన్ ఫీమేల్ అని మాట్లాడుతున్నారు కదా. ఫీమేల్ పాపులేషన్ ఏ మైనస్ 120, రైట్. ఏ మైనస్ బి మైనస్ 80, నెక్స్ట్ సి మైనస్ 160, సి మైనస్ 160, డి మైనస్ 140, నెక్స్ట్ ఈ మైనస్ 60, ఎఫ్ మైనస్ 100. టోటల్ పాపులేషన్ రాసేసుకోవచ్చేమో 2a మైనస్ 120, 2b మైనస్ 80, కరెక్ట్. 2c మైనస్ 160, 2d మైనస్ 140, 2e మైనస్ 60, 2f మైనస్ 100. టోటల్ పాపులేషన్. ఇప్పుడు లిటరేట్ ఇల్లిటరేట్. లిటరేట్ మేల్ పాపులేషన్ గురించి మాట్లాడారు, which is 320, 430, 270, 300, 310, 450. అంటే ఇల్లిటరేట్ వచ్చేసి వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏ మైనస్ 320, బి మైనస్ 430, సి మైనస్ 270, డి మైనస్ 300, ఈ మైనస్ 310, ఎఫ్ మైనస్ 450. డన్. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంతే. ఇంకా క్వశ్చన్స్ని బట్టి ఆన్సర్ మాట్లాడుకుంటూ వెళ్ళాలి, రైట్. ఎస్, వెరీ గుడ్. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏం చెప్తున్నారు? ఇఫ్ ద రేషియో ఆఫ్ లిటరేట్ మేల్ టు ఇల్లిటరేట్ మేల్ పాపులేషన్ ఆఫ్ ఏ అండ్ డి, లిటరేట్ మేల్ 320, ఏ అండ్ డి a minus 320, this ratio is 8:9. Very good. సో రెండింటిని యాడ్ చేస్తే ఏ వాల్యూ? ఓకే ఓకే ఓకే. దెన్ difference is one part, difference is 640, correct. త్రీ ట్వంటీ. ఓకే చూద్దాం. 8 4 times 32, 9 4 times 36, 360 plus 320, a minus 320. Very good. A value is 680. Then a is 680. అలాగే డిలో కూడా మాట్లాడుతున్నారు. డి అపాన్ డి మైనస్ 300, ఏ అపాన్ లిటరేట్ గురించి మాట్లాడారు కదా. లిటరేట్ టు ఇల్లిటరేట్. లిటరేట్ వాల్యూ 300, ఇల్లిటరేట్ వాల్యూ వచ్చేసి డి మైనస్ 300. ఈ రేషియో గురించి చెప్తున్నారు, విచ్ ఈజ్ 5:4. 5 6 times 30, 4 6 times 24, d minus 300 is 240, d value is 540. Very good, very good. అడిగిన క్వశ్చన్, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మేల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఏ? మేల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఏ టు దట్ ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఏ టు దట్ ఆఫ్ టౌన్ డి. ఫీమేల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఏ 120 సబ్స్ట్రాక్ట్ చేయాలి 680లో నుంచి. ఏ మైనస్ 680 మైనస్ 120, విచ్ ఈజ్ 560, ఈజ్ టు సెకండ్ 540 minus 140, 400. 540 minus 400, 0 0 getting cancelled, right. 4 10 times, 8 5 times, 8 7 times, right. 7:5 is the required ratio. 7:5 is the required ratio. Very good. Simple question. Yes, next question. The average population of town A and town D is 1240,
Average population of town A and town B is, very good, 2A plus 2B minus 200, 2A plus 2B minus 200 divided by 2 చేస్తే అన్నిట్లో 2లన్నీ క్యాన్సిల్ అయిపోయి 100 is equal to 1240. అంటే A plus B is 1340. There are 290 illiterate male in town B. Town B illiterate male, B minus 430 is 290. అంటే B వాల్యూ వచ్చేసి ఇక్కడ 300 720. అంటే A వాల్యూ వచ్చేసి 1340 minus 720 620. Then how many illiterate male in town A? Illiterate A minus 320, which is 300. 300 is the final answer for this question. Done. Very good. Very good. Next question. If total population of town E and town F, okay, total population respectively మాట్లాడుతున్నారు. సూపర్. టౌన్ E వచ్చేసి total population 2E minus 160, 2E minus 60 is 1220. అంటే E వాల్యూ ఇక్కడ 60 యాడ్ చేస్తే 1280 640. వెరీ గుడ్. అలాగే F 2F minus 100 1480. F value 2F minus 100 is 1380. F value వచ్చేసి 740. Very good. What is the difference between male population of E and F? E and F male population, E ki F ki difference, E in difference to F. 740 minus 640, which is 100. 100 is the required difference. Very good. Very good. Next question. Total literate male population of C. Total literate male population of C minus 270 is 40 less than total illiterate male population of the same city. Total literate population, sorry. Total literate population of C 270 is 40 less than, అంటే 40 యాడ్ చేసేస్తే illiterate population C minus 270 వచ్చేస్తారట. C value 54 540 plus 40 580. Very good. Female population of town C are approximately what percentage of male population? Male population వచ్చేసి నాకు Cలో C value 580. ఫీమేల్ పాపులేషన్ వచ్చేసి నాకు సిలో 160 కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే 580లో నుంచి 420. వెరీ గుడ్. రిక్వైర్డ్ పర్సంటేజ్ 420 580 into 100. 6 7 times 42. డినామినేటర్ కనుక 6 అనుకుంటే 7 times exactly, approximately 70%. approximately 70%. 6 అనుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ, 70కి దగ్గరలో. వెరీ గుడ్. approximately 72%. డినామినేటర్ పెంచాం కాబట్టి న్యూమరేటర్ వాల్యూ ఫైనల్ వాల్యూ తగ్గింది. రైట్. 6 7 times 42 అంటే అప్రాక్సిమేట్లీ 70కి చాలా దగ్గరలో ఉండాలి. రైట్. 72%. వెరీ గుడ్. Very good. Next question. There are 320 female in town D. Town D లో female population 320. D minus 140 is equal to
320 అంటే D is 460. Done. Very good. And 480 female in same town 2019. ఓకే, వీళ్ళు మేల్ పాపులేషన్, ఫీమేల్ పాపులేషన్ వచ్చేసి D-140 విచ్ ఈజ్ రైట్. 140 కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ నుంచి 460లో నుంచి 320. 320 ఆల్రెడీ ఇచ్చేసాడుగా. మేల్ పాపులేషన్, ఫీమేల్ పాపులేషన్ ఇదంతా 2018 ఇన్ఫర్మేషన్. 2019కి వచ్చేటప్పటికల్లా ఫీమేల్ పాపులేషన్ 480 అయింది. If the average population of D per year for 2018 and 2019 average population of the village, right, అంటే టోటల్ పాపులేషన్ ఎంత అవుతున్నారు? 840 is the average, 1680 is the total. 1680లో ఆల్రెడీ 780 అంటే 900. మేల్ పాపులేషన్ వచ్చేసి 900 రిమైనింగ్. 900లో 500 సబ్స్ట్రాక్ట్ 420 ఇక్కడ రిమైనింగ్ వాల్యూ. వెరీ గుడ్. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. వెరీ గుడ్. Required percentage over the previous year 40 decrement out of 460 into 100. 1 by 11 or else 400 upon 46. 46 approximately 8.69%. 8.69% is the final answer. Done. Right. Very good. Okay. Next. So next set of data interpretation మాట్లాడుతున్నాం. సింపుల్ డిఐలు ఇవి, పెద్దగా కష్టపడాల్సిన పని ఏం లేదు. రైట్. Data given below is related to the investment and a turnover of 5 different companies. Very good. In 2 different years. A ratio of investment to turnover in 2015, ratio of investment to turnover in 2016. Very good. Profit is equal to turnover minus investment. Very good. Total investment in 2015 and investment, right. ఇక్కడ total investment in 15 plus 16 మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ 16 minus 15 మాట్లాడుతున్నారు. రైట్. సింపుల్గా అక్కడ ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ వచ్చేస్తాయి చూడండి. రెండింటి 15లో కావాలి అంటే డిఫరెన్స్ తీసుకొని డివైడెడ్ బై 2 చేయండి. 16లో కావాలి అంటే సమ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. రైట్. సమ్ మాట్లాడి 16లో రాసేస్తా. ఇన్వెస్ట్మెంట్స్ సమ్ ఈజ్ 30, రైట్, divided by 2 15. Very good. 15 minus 3 12. Sum is 18 plus 2 20 10 8. Next sum is 18 9, right, 6. Next sum is 32 అంటే 16 10. Next 13 plus 3 16 అంటే 8 5. Very good. Very good. Now the ratio 2015 to 2000 ratio of investment to turnover. Turnovers కూడా మాట్లాడేయచ్చు. 2 parts 12, 3 parts 18, 1 part 8, 2 parts 16, 2 parts 5 parts 15, 2 3 times, 5 3 times, 10 20, 5 1 time, 5 3 times. Very good. 3 5 times, 5 5 times, 5 2 times, 7 2 times, 3 3 times, 5 3 times, 4 4 times, 5 4 times, 2 4 times, 3 4 times. Very good. Very good. సో ఇన్వెస్ట్మెంట్ టర్న్ ఓవర్ ఇన్ క్రోర్ రూపీస్ మాట్లాడేసుకున్నాం ప్రతి వాల్యూస్.
రైట్. టేబుల్ డీకోడ్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ముందరికి వెళ్ళిపోదాం క్వశ్చన్స్లోకి. ఇఫ్ ద యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ కంపెనీ సి in 2015, 16, 17, 15, 16 information తెలుసు రైట్. వెరీ గుడ్. ఇన్వెస్ట్మెంట్ టోటల్ 33 రావాలి అంటే 2017లో ఇన్వెస్ట్మెంట్ ఎంత? 2017లో కంపెనీ సి 6, 9 ఇక్కడికి అయిపోయింది విచ్ ఈజ్ 15. 33 రావాలి అంటే ఇంకొక 18 యాడ్ చేయాలి. Very good. And the profit in 2017 is 3 crores. Profit is 3 crores. 18 crores investment. Turnover in 2017 is what percentage more than 2015? Turnover అంటే ఇందాక మాట్లాడుకున్నాను రైట్. Turnover is profit plus investment plus profit which is 21. 2017లో 2015లో టర్నోవర్ ఎంత? 2015లో టర్నోవర్ ఈజ్ 15 రైట్. రిక్వైర్డ్ పర్సంటేజ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ అని మాట్లాడుతున్నారు? 6/15 into 100. 2 times 5 times 2/5 అంటే 40%. 2/5 అంటే 40%. Done. Very good. Next question. Ratio of investment of company A in 2015 to that of 2017 is investment of company A in 2015 12 parts 3 4 times 12 5 4 times 20. The ratio and the turnover of the ratio of turnover of company A in 2016 turnover 5 parts 25 6 parts 30. Very good. Profit of company A in 2016 profit of company A which is difference 15 కి 25 కి difference 10. ఇది కూడా 10. ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ ఏ రైట్. రెండు ఈక్వల్ వాల్యూస్. Q1 is equal to Q2. Q1 is equal to Q2. Very good. Next, find the average company in 2015. 2015లో ప్రాఫిట్స్ యావరేజ్ కావాలట. ఇక్కడ వచ్చేసి 3, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10, నెక్స్ట్ 10. వెరీ గుడ్. So 10, 10, 20, 30, 40 divided by 3. 5 or 6 or 5. In all the companies in 2015 law, right? 6. First one 6 kada, sorry. First one is 6, 12, 18, 6, 8, 9, 10, 10. 43 divided by 5. Which is 8.6. 8.6 crore. Very good. Next question. Total investment of is what percentage of all the 5 companies in 2015, 2016, 15, 25, 25 plus 25, 50, 58 is what percentage more than 12, 8, 20, 20, 31, 41. Right. Yes. Required percentage difference is 17. 15 తో కంపేర్ చేయమంటున్నారు. 41 into 100. Very good. 4 times 16. 41 4 times 164. Correct. 164 అంటే 60 41 point something రావాలి. 41.5%. 41.5% is the final answer for this question. Very good. Next,
Find the ratio of total profit of company A and E in both the years together. A and E profits ratio, which is 6 plus 10, 16 to the top. C in both the years together. C in both the years together. C వచ్చేసి ఇక్కడ 9, ఇక్కడ వచ్చేసి 6, 9, 6, 15. Very good. A and E in both the ratio of A and E in both the years together. ఇక్కడ 16, 10, 4, 14, 16, 14, 30. 16 plus 14, అది వచ్చేసి 2:1 ratio. 2:1 ratio. Very good. Very good. Yes. So here ends the session. Meet you in the next session with some more data interpretation questions. ఈసారి లాజికల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? ఎస్, క్వశ్చన్స్ అనేవి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.